ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి అందులో 1 కప్ గ్రేటెడ్ కోకోనట్ వేసి 2 మినిట్స్ ఫ్రై చేయాలి. 1/2 కప్ బెల్లం వేసుకొని సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. బెల్లం కరిగి అది కొద్దిగా తీగ పాకం వచ్చేంత వరకు మనం స్టవ్ మీద సిమ్లోనే ఉంచి కలుపుతూ అది ముద్దలా అయ్యేంత వరకు ఉంచి ఒక ప్లేట్లో పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టి అందులో 1 కప్పు వాటర్ వేసి అందులో 1 స్పూన్ నెయ్యిని వేసి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి 1 కప్పు బియ్యం పిండి తీసుకొని అందులో వేస్తూ కలుపుతూ ఉండాలి. పిండి ఈ విధంగా ముద్దగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముద్ద మీద ప్లేట్ మూసి ఒక 5 మినిట్స్ వదిలేయాలి. తర్వాత ఆ పిండి ముద్దని బాగా మెత్తగా చపాతీ ముద్దలా కలిపి కొద్దిగా పిండిని తీసుకుని ఈ విధంగా వేలుతో ప్రెస్ చేస్తూ పూరి షేప్ వచ్చేంత వరకు అలా ప్రెస్ చేస్తూ అందులో కొబ్బరి ఉండని పెట్టి నెమ్మదిగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకొని దాన్ని ఈ విధంగా షేప్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత 1 స్పూన్ తీసుకుని ఇలా లైన్స్ పెట్టుకుని మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న మోదక్స్ని ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి ఇడ్లీ ప్లేట్కు ఆయిల్ రాసి అందులో మోదక్స్ని ఉంచి ఇడ్లీ పాత్రలో పెట్టి లిడ్ క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, మోదక్స్ రెడీ అయిపోయి. ఈ వినాయక చవితికి మన బొజ్జ గణపయ్యకి ఎంతో ఇష్టమైన ఈ మోదక్ నైవేద్యం పెట్టి బొజ్జ గణపయ్య దీవెనలు ఎల్లప్పుడూ మన మీద ఉండాలని కోరుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.